హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సందర్భంగా మేము ఈరోజు బాబా గుడికి వెళ్ళామండి. మీరు చూస్తున్నది ద్వారకమాయి. అలా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. రైట్ సైడ్ అయితే ఒక చెట్టు ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అదే ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా పవర్ఫుల్ అండి. ప్రతిరోజు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. శనివారం అయితే ఫుల్. ఇంకా నేను నా ఫ్రెండ్స్తో లోపలికి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అయితే ఏదైనా ఎప్పుడు చూసినా వీడియో చూస్తారు. అలా ముందుకు వెళ్తుంటే ఆపాను. నవ్వుతున్నారు మా ఫ్రెండ్స్ అయితే. సర్లే అనేసి అలా ముందుకెళ్తే ఇంకా ఎప్పుడు దర్శనం అవుతుందా, ఎప్పుడు బయటికి వెళ్తామా అనుకున్నా. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అందులో మనం కూడా అలాగే కాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. తదుపరి వచ్చేసరికి ఇంకా వెళ్ళే కొద్దీ స్టార్టింగ్లో శివాలయం వస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 సార్లు చెప్పాను. ఇంకా పంతులు వచ్చేసి నన్నే చూసేసాడు వీడియో చేస్తుండగా. తీరా అలా ఏమనుకుంటారేమో అని భయం వేసేసింది, ఎక్కడ అలా మొబైల్ లాక్కుంటారు అనేసి. వాళ్ళు ఏమనలేదు, హ్యాపీగా వీడియో తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అయితే మంచిగా జూమ్ చేసి కొన్ని ఫొటోస్ తీసి మాకు కూడా పెట్టండి అన్నారు. సర్లే అని చెప్పినా నేను. హ్యాపీగా దర్శనం అయిపోయింది శివయ్యది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మరి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు తెలీదు. సో ఇక్కడ శివయ్యనే దర్శించుకొని మీరు హ్యాపీగా ఉండండి. మిడిల్లో అయితే ఇంకా బాబా వారు ఉంటారు. తీసుకొని బయటకు వచ్చాము. అక్కడ మాకు ఫ్రీగా లడ్డు అయితే ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఏ గుడిలో అయితే లడ్డు ఫ్రీగా ఇయ్యరు. తీరా మా ఫ్రెండ్ వచ్చేసి అక్కడికి వెళ్ళేసి ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, జై జై సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి. మేము కూడా దాంతోపాటు పాడుకున్నాం. ప్రసాదం ఇచ్చారు. ప్రసాదాన్ని కూడా మేము ఇక్కడ అందరికి చూపించాము. వచ్చేసాము.